హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన ఇంట్లో ఉన్న వేస్ట్ సంచులు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, వాటితోటి నేను ఈరోజు మార్కెటింగ్ సంచి అనేది కుడుతున్నాను. చాలా ఈజీగా సింపుల్గా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు 15 నిమిషాలలో కుట్టేసుకోవచ్చు. ఇటువంటి సంచులు మనం బయట బ్యాగులు కొనుక్కున్నట్లయితే మినిమం 100కి పైగానే ఉంటుంది. ఎటువంటి ఖర్చు లేకుండా సింపుల్గా మనం ఈజీగా ఇంట్లోనే ఈ సంచులు అనేవి రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మెజర్మెంట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మార్కెటింగ్ సంచి కాబట్టి పెద్ద సైజే ఉంది. ఇది వచ్చేసి నేను పొడవు వచ్చేసి 14 ఇంచులు తీసుకున్నాను. మనకు ఈ సంచి పొడవు వచ్చేసి 14 ఇంచులు తీసుకున్నాను. కుట్లలోకి పోయి 13 అనేది మిగులుతుంది. సో 14 ఇంచులు అనేది తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 17.5 తీసాను ఫ్రెండ్స్. ఇంకా కొంచెం పెద్దగా కావాలనుకుంటే ఇంకా కొంచెం పెద్దగా పెట్టుకోవచ్చు. ఇంకా చిన్న సైజులు సంచులు కావాలనుకున్నా చిన్న సైజులలో పెట్టుకోవచ్చు. ఇది చాలా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఆ మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్ చేస్తున్నాను. చెప్పాను కదా, వెడల్పు వచ్చేసి 17.5, పొడవు వచ్చేసి 14. మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి. కట్టింగ్ చేసేదైతే నేను కొంచెం ఫాస్ట్ వర్డ్లో పెట్టేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ కట్టింగ్ చూస్తే ఉంటారు కదా. సో ఓన్లీ మార్కింగ్ చెప్పే కాడ మాత్రమే నేను స్పీడ్ అనేది పెట్టలేదు. కట్టింగ్ చేసేది మాత్రం స్పీడ్లో పెట్టాను. ఏమీ అనుకోవద్దండి, లెంత్ ఎక్కువ అవుతుందనేసి నేను స్పీడ్లో పెట్టాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి ఇది డబల్ ఉన్నాయి, అంటే అడుగున ఒకటి కింద ఒకటి 2 ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ఇక్కడ మిగిలిన దాంట్లో మనము సైడ్లకు అనేది కట్ చేసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి సైడ్లకు తీసుకుంటాం కదా సంచికి, ఆ సైడ్ల కోసం అనేసి మనం ఇప్పుడు సెంటర్ కట్ చేసుకున్న పట్టుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఉంది. ఇది సెంటర్ దగ్గరకు వస్తుంది, అంటే సంచికి కింద అడుగు భాగాన ఇది వస్తుంది. సో ఇందుకోసం వచ్చేసి 3 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొలుచు చూస్తున్నాను, మనకు ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఫోల్డింగ్ సైడ్ అంతా కలిసి చూసుకుంటే మనకు 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఓపెన్ చేసేసరికి మనకు 6 ఇంచెస్ అనేది వస్తుంది. సంచికి కింది భాగం వచ్చేసి మనకు 6 ఇంచెస్ అనేది వస్తుంది. ఎందుకంటే కుట్లలోకి పోయి 5 ఇంచులు అనేది మిగులుతుంది. సో అందుకోసం నేను ఇది డబల్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేశాను. ఈ 3 ఇంచెస్ దగ్గర అలాగే మనము సంచి వెడల్పు కొలుసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి అది వచ్చేసి మనం సంచి కడుగున వేసుకునే భాగము. ఇవి మనం సెంటర్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫస్ట్ కట్ చేసుకున్న పీసులు ఇలా పెట్టేసి ఇది కూడా మనము ఎంతవేని మార్కింగ్ చేసుకున్నామో అంతవేని మార్కింగ్ అనేది చేసుకోండి. కట్ చేసుకున్న దాని పీసు పట్టేసి ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్ అనేది తీస్తున్నాను ఫ్రెండ్స్. వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్, మన కుట్లలోకి అన్నిటికీ కలిపేసి 6 ఇంచెస్ అనేది తీసుకోండి. పర్ఫెక్ట్గా సంచి అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అంటే మనం అడుగు వచ్చేసి 6 ఇంచెస్ వస్తుంది, అలాగే సైడ్లకు కూడా 6 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాం. ఈ విధంగా కట్టింగ్ అనేది చేసేసేయండి. ఇప్పుడు ఈ విధంగా కట్టింగ్ చేసుకునేవి వచ్చేసి ఈ విధంగా పెట్టుకుంటాం చూడండి. ఇక్కడ సైడ్లోకి వచ్చేసి ఇలా పెట్టుకుంటాము, ఇది వచ్చేసి సెంటర్ కింద పెట్టుకుంటాము. సో ఈ విధంగా పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మనం కట్ చేసుకున్న పీసులు. ఇప్పుడు వచ్చేసి మనం నైటీ అనేది కట్ చేసుకున్నాము. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మనము సంచి ఏ విధంగా కట్టింగ్ చేసుకున్నాము అదే విధంగానే ఈ నైటీ వేస్ట్ క్లాత్ నైట్ ఉంది కదా, ఈ నైటీని కూడా అదే విధంగానే పెట్టేసి బ్యాగ్ అనేది కుట్టేద్దాము. చాలా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు కట్ చేసుకున్న పీసుల్ని అలాగే పెట్టేసి కట్ చేసుకోవడమే. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీతో షేర్ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి మన వీడియో అనేది చేరుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకున్న వాటి ప్రకారంగా నైటీ పీసులు కూడా కట్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్గా ఎంత ఉందో అంతే కట్ చేసుకోకండి ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తర్వాత అతికిచ్చిన తర్వాత కట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇలా కట్టింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మనము సంచికి నాడ కుట్టుకుంటాం కదా, ఆ నాడ కోసం వచ్చేసి ఒక 1.5 ఇంచెస్ మేని ఇలా కట్టింగ్ అనేది చేసుకోండి.
దీంట్లో మనకు రెండు అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 2 అనేవి వస్తాయి, 2 హ్యాండిల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి కట్ చేసిన పీసులు అనేవి నేను విడివిడిగా తీసుకొని అన్నీ అతికించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనము నైటీ లోపల సైడు బేటి సైడు అంటే మనకి సంచి అనేది లోపలికి వెళ్ళిపోతుంది, మనకు సంచి అస్సలు కనిపించదు బేటికి. సో సంచి అనేది బేటికి కనిపించదు, లోపలికి వెళ్ళిపోయేలాగా మనము నైట్ వచ్చేసి డబల్ అనేది కట్ చేశాను. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి లోపలికి పోయేలాగా, పట్ట లోపలికి పోయేలాగా. ఈ పట్ట వచ్చేసి మనకు చాలా రోజులు మన్నిక వస్తుంది ఫ్రెండ్స్. చాలా ఎన్నిసార్లు అయినా వాష్ చేసినా సరే, ఎన్నిసార్లు ఉతికినా సరే మనకి ఎట్టున్న సంచి అలా చెక్కు చెదరకుండా ఉంటుంది. సో చాలా ఈజీగా కూడా కుట్టేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు క్లాత్ అనేది ఎక్కడ మడత పడకుండా ఈ విధంగా చేతితోటి మనము ప్రెస్ చేసుకుంటూ ఇలా జరుపుకుంటూ ఎక్కడన్నా మడత పడుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా కుట్టు అనేది వేసేసేయండి. ఇలా మొత్తం చుట్టూరా కుట్టేసిన తర్వాత దీనిపైన ఇంకొక పీస్ అనేది కూడా అతికిచ్చేద్దాము. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసుకుందాము. ఎక్స్ట్రా పీస్ కట్ చేసిన తర్వాత మనం యాజ్ ఇట్ ఈస్గా పట్ట ఎంత ఉందో, ఈ సంచి ఎంత ఉందో ఆ పట్ట వేని అదే విధంగానే కట్టింగ్ అనేది చేసేసేయాలి. ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి రెండో క్లాత్ తీసుకొని మనకు ఈ పట్ట లోపలికి పోయేలాగా ఈ రెండో క్లాత్ అనేది తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా మనం ఎంత ఉందో ఈ పట్ట మనం క్లాత్ అతికించినది అంతేవని కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కుట్టిన తర్వాత ఒక సైడు అంటే మనకు పై సైడు క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక సైడు ఫోల్డింగ్ చేసుకొని కుడుతున్నాను. చూడండి, ఈ విధంగా వన్ సైడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోండి. ఎందుకంటే మనకి మళ్ళీ ఈ పట్టను మర్చి కుట్టాల్సిన పని లేకుండా క్లాత్నే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నట్లయితే, కట్ చేసుకోకపోయినా మిగులుతుంది, మనము కొంచెం ఎక్కువనే కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసుకున్నట్లయితే మనకు పైన ఫోల్డింగ్ చేసుకొని కుట్టాల్సిన అవసరమే లేకుండా తొందరగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా తర్వాత ఇక్కడ సైడ్లు ఒక సైడ్ మాత్రమే మనము ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి, ఇంకా 3 సైడ్లు మాత్రము ఓన్లీ అతికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇలా అతికించిన తర్వాత ఎక్స్ట్రా పీసులు మొత్తం కట్ చేసిన తర్వాత మనకు లైనింగు పట్ట అన్ని 3 పీసులు అనేవి అంటే లోపల లైనింగ్, ఫస్ట్ లైనింగు, లోపల పట్ట, మళ్ళీ పైన లైనింగు అంటే పైన వచ్చేసి మనకు నైటీ క్లాత్ తీసుకున్నాం కదా, అవి మొత్తం వచ్చేసి బాగా అతుక్కునేలాగా పైనుంచి ఒక 2-3 కుట్లు అనేవి వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పైనుంచి 2-3 కుట్లు అనేది వేసేసేయండి. అప్పుడు మనకు పట్ట లోపల ఉన్న పట్ట అలాగే నైటీ క్లాత్ అనేది జరగకుండా స్టిఫ్గా బాగా కూర్చుంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగానే మనం ఇప్పుడు ఏ విధంగా అన్నీ కుట్టుకున్నామో అదే విధంగానే ఈ పీసులు కూడా కుట్టుకోవాలి. మనం ఫస్ట్ పీస్ ఏ విధంగా కుట్టుకున్నామో అదే విధంగానే మిగిలిన పీసులు మొత్తము అదే విధంగానే కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, చూపిస్తున్నాను. ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి ఒక పీస్ మీద ఇలా పట్ట అనేది పెట్టేసేయండి. తర్వాత ఒక కుట్టు అనేది వేసేసేయండి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ రెండో పీస్ కూడా తీసుకొని ఈ పట్ట లోపలికి పోయేలాగా ఇది వేసుకొని ఒక సైడ్ మాత్రం మనము ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్. మొత్తం కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను. లెంత్ ఎక్కువ అవటం వల్ల నేను కొంచెం మెయిన్ పాయింట్లు మాత్రమే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నీ ఈ విధంగానే కుట్టి పక్కన పెట్టాను. చూడండి, ఈ విధంగా కుట్టేశాను. ఇలా ఇప్పుడు కుట్టిన తర్వాత సైడ్లకు అనేది మనం ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మన సెంటర్ అంటే సంచికి వచ్చేసి అడుగున ఒక క్లాత్ అనేది తీసుకుంటాము, ఒక పట్ట అనేది కుట్టుకుంటామని చెప్పాను కదా, అది మనం 3 ఇంచెస్ పెట్టుకొని కుట్టుకున్నాము డబుల్ ఫోల్డింగ్ మీద. అది వచ్చేసి మనము సెంటర్ దగ్గర అంటే కింది భాగాన ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ కుట్లు కూడా 2-3 కుట్లు అనేది వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము సరుకులకు వెళ్ళే సంచి కాబట్టి బలంగా ఉంటుంది, ఎంత తూకమైనా సరే పర్ఫెక్ట్గా మోయగలుగుతుంది, కుట్లు అనేవి పోకుండా ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి రెండో పీస్ కూడా మనము ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. బాగా గమనించండి, చూస్తే చాలా ఈజీగా కుట్టేస్తారు మీరే. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇప్పుడు 3 ఇంచులు కట్ చేసుకున్న దానికి రెండో సైడు ఈ పీస్ అనేది అతికిచ్చేస్తున్నాము. ఈ విధంగా కుట్టేస్తున్నాను. మరి మీరు చెప్తున్నాను ఫ్రెండ్స్, కుట్లు అనేవి దండిగా వేసుకోండి. ఈ విధంగా కుట్లు అనేది వేసేసిన తర్వాత మనము చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా
కుట్టిన తర్వాత నేను వన్ సైడ్ అయితే కుట్టేశాను. మీకు రెండో సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఇంకొక పీస్ ఉంది కదా, ఆ పీస్ అనేది ఇలా పైనుంచి ఇలా కుట్టేసి రౌండ్గా కుట్టేసుకోవడమే ఫ్రెండ్స్. మనం కట్ చేసిన దాని ప్రకారంగా వీటిని అతికించుకుపోవటమే. చూడండి ఇటు సైడు నేను రెండో సైడ్ కుట్టాను చూడండి. అదే విధంగానే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న పీసు ఇలా సెంటర్ అడుగున కుట్టిన పీస్ ఉంది కదా, ఆ పీసుకు ఈ సైడ్ పీసులు అనేవి జాయింటింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా సైడ్లకు జాయింటింగ్ చేసుకుంటూ మొత్తము కుట్టుకుంటూ రావాలి, చుట్టూరా కుట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇవి కూడా 2-3 కుట్లు అనేది వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగానే సైడ్ కూడా రెండో సైడ్ కూడా ఇదే విధంగానే కుట్టేసుకోవాలి. చివరి వరకు ఇలా కుట్టేసి చివరన రఫ్ అనేవి కుట్టండి ఫ్రెండ్స్, అంటే గట్టి కుట్టు వేసుకోండి. సో చూడండి ఇప్పుడు ఇలా ఉంది మనకు సంచి మొత్తం ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు తిరిగేసి కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఇలా వస్తుంది మనకు సంచి. చూడండి ఫ్రెండ్స్, ఎంత సరికైనా కానీ పడుతుంది మనకు. 1 వీక్ సరిపడా సరుకులు అనేవి సరిపోతాయి. సో చూడండి మనకు లాస్ట్కి వచ్చేసి నాడా అనేది ఒక 1.5 ఇంచెస్ మేము తీసుకున్నామని చెప్పాను కదా, దానికి కూడా నేను నైటీ క్లాత్ అనేది ఇలా జాయింటింగ్ అనేది చేశాను. ఇక్కడ వచ్చేసి హ్యాండిల్స్ అనేవి కుడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. మనం సెంటర్కు మార్కింగ్ చేసుకొని ఒకసారి సెంటర్లో ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా సెంటర్లో ఉండేది లేదా ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ అనేది తీసుకోండి, అక్కడ కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు సెంటర్ మార్కింగ్ ఇది. ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర మనం మార్కర్ తీసుకొని మార్కింగ్ అనేది చేసుకోండి. మనం కుట్టేటప్పుడు జరుగుతుంది కదా క్లాత్, సో అలా మార్క్ వేసుకోవటం వల్ల మనం పర్ఫెక్ట్గా కుట్టుకుంటాము. సో చూడండి ఫ్రెండ్స్, కొంచెం నాడ అనేది కొంచెం కిందికి ఈ విధంగా ఒక 1.5 ఇంచెస్ మీద ఇలా కిందికి పెట్టేసి మనం కుట్టు అనేది వేసుకోవాలి. బాగా హ్యాండిల్స్ అనేవి బాగా గట్టిగా వేసుకోండి ఫ్రెండ్స్. హ్యాండిల్స్ మెయిన్. హ్యాండిల్స్కు ఒక 5-6 కుట్లు దగ్గరగా వేసేసేయండి, ఎప్పటికీ పోకుండా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటాయి హ్యాండిల్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపించిన విధంగా హ్యాండిల్స్ అనేవి బాగా గట్టి కుట్టు బాగా వేసేసుకోండి. రెండు సైడ్లు ఇదే విధంగానే ఇంకో సైడ్ కూడా హ్యాండిల్ అనేది కుట్టుకోవాలి. మనం 1 సైడ్ మాత్రం చూపించాను, రెండో సైడ్ అయితే చూపించలేదు. రెండో సైడ్ కూడా ఇదే విధంగానే కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మన సంచి అనేది రెడీ అయిపోయింది. చూడండి ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది సంచి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీ డబ్బులు మీరు సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.